చక్రి అయితే ఎంతో ఆనందంగా మహాలక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు పెద్ది వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని షాక్ అవుతూ ఉంటారు. అలాగా బ్యాగుని చూస్తారు. ఆ మహాలక్ష్మి ఉండిపోవడానికి వచ్చిందని కన్నాగాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా మహాలక్ష్మి చక్రి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటారు. అయితే కన్నా అనుకుంటాడు, నేనేమైనా కలగంటున్నానా, నిజంగానే వదిన వచ్చిందా అని అనుకుంటాడు. వదిన వచ్చాక, వదిన మీరు నిజంగా వచ్చారని నేను కలగంటున్నానా అని కన్నా అంటాడు. కన్నా అన్నాక మహాలక్ష్మి డల్గా చూస్తూ ఉంటుంది. ఏంటి వదిన, నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదా, మళ్ళీ వెళ్ళిపోతావా అని కన్నా అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, లేదు కన్నా, నేను వెళ్ళిపోను, నీ దగ్గరే ఉంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు పెద్ది కేశవ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ మహా మాత్రం ఏదో కోల్పోయినట్టు చాలా డల్గా ఉంటుంది. అప్పుడు పెద్ది అంటాడు, నీకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామమ్మా మహాలక్ష్మి, నువ్వేం కంగారు పడకు, ఏం టెన్షన్ పడకు, ఇంతకు ముందులా మళ్ళీ జరగకుండా మేము చాలా జాగ్రత్తగా ఉంటామని అంటుంటుంది. అప్పుడు కన్నా, అవును వదిన, నిన్ను మేము జాగ్రత్తగా చూసుకుంటాం, నువ్వు లేకుండా మాకు చాలా కష్టంగా ఉంది వదిన అని అంటూ ఉంటాడు. కన్నా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే మహాలక్ష్మి, నేను వచ్చేసాను కదరా, నువ్వు ఎందుకు ఏడుస్తావు, నేను ఎటు వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అని అంటూ ఉంటుంది. కన్నా అంటాడు, అప్పుడు వదిన, నువ్వు వెళ్ళిపోయాక ఇల్లులా లేదు, నాకైతే చాలా అసలు ఉండబుద్ధి కాలేదు అని అంటూ ఉంటాడు.